వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, హెయిర్ గురించి అడగగానే చేతిలో కొబ్బరి బోండా పెట్టేశారు. అవును. సో కొబ్బరి బోండాలో ఉన్న కొబ్బరి పాలు, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు అనేవి చాలా మంచిది. మన హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది, తెల్ల వెంట్రుకలు వచ్చే వాళ్ళకి కావచ్చు, బెస్ట్ రెమెడీ అన్నారు. అసలు మనము ముందు ఈ తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే చిన్న ఏజ్లో కావచ్చు, అదేవిధంగా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చూసుకున్నప్పుడు చాలా రీజన్సే ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల, ఇట్లాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువై కార్టిసాల్ అనే ఒక హార్మోన్ బాడీలో చాలా ఇంక్రీజ్ అయిపోయి ప్రతి ఒక్క ఆర్గన్ ని అది అఫెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన స్కాల్ప్ కి బ్లడ్ సప్లై తక్కువ చేస్తుంది అనమాట. అందువల్ల ఈ హెయిర్ ఫాల్ అయిపోతుంటది. అట్ ద సేమ్ టైం మన బాడీలో మెలనిన్ కంపోనెంట్స్ తగ్గిపోయి బ్లాక్ హెయిర్ కొంచెం వైట్ హెయిర్ అయిపోతుంది అనమాట. ఓకే, మరి ఈ మెలనిన్ని మనము మళ్ళీ ఫుడ్ ద్వారా తీసుకుంటే అది మళ్ళీ ఆ వైట్ హెయిర్ని బ్లాక్ చేయొచ్చా అండి? యా, డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అట్లీస్ట్ 80-90% మెంబర్స్కి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఈ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ గా అయిపోతూ ఉంటుంది. సో ఆ విటమిన్స్ మళ్ళీ మనం ఫుడ్ ద్వారా ఇస్తే ఖచ్చితంగా వీ కెన్ రివర్స్. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే మ్యామ్, ఏ ఏజ్ వరకు చేయొచ్చు? ఎందుకంటే నాకు కూడా నేను అక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం కదా. సో నా వయసు 75 సంవత్సరాలండి, తెల్ల వెంట్రుకలు వచ్చాయి. నా వెంట్రుకల్ని నల్లగా మార్చుకోవాలని అడుగుతా ఉన్నారు. సో అంటే 60, 70, 80 ఎంత వాళ్ళకైనా బ్లాక్ అయిపోతాయా, లేదంటే సటన్ ఏజ్ అని? అలా కాదు. సెనెసెన్స్ అంటారు అనమాట. అంటే వన్స్ ఆఫ్టర్ 40-50 ఆ ఏజ్ కి వచ్చినప్పటికీ మన బాడీలో ఈ మెలనిన్ కంపోనెంట్స్ నిదానంగా తగ్గిపోతుంటాయి. అంత ఎక్స్ట్రీమ్ ఏజ్ కాకుండా యంగ్స్టర్స్ కి కూడా ఇప్పుడు స్ట్రెస్ వల్ల, ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ లో డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చు. ఈ యొక్క ఫ్యాక్టర్స్ వల్ల వచ్చినట్లయితే మనం ప్రాపర్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. ఓకే, మెయిన్ వచ్చేసేసి ఈ నెల 29, 30, 31వ తారీఖులో ఈ 3 రోజుల పాటు మౌంట్ శంబాలా అనే ఆశ్రమంలో ఈ వైట్ హెయిర్, అంటే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి కొన్ని థెరపీస్ ద్వారా మనం మళ్ళీ న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి తీసుకొని రావచ్చు, ఎట్లాంటి డై వేయకుండా. ఎందుకంటే ఇప్పుడు డై వేస్తా ఉన్నా కూడా అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి, స్కిన్ పైన అలర్జీస్ వస్తూ ఉన్నాయి. సో ఎట్లా అంటే వీళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఏంటంటే లైవ్ సెషన్ ఎట్లా చేస్తా ఉన్నారు? లైవ్ సెషన్ మెయిన్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్, ఎట్లాంటి డయట్ తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, కౌ హగ్గింగ్, దాని తర్వాత మడ్ థెరపీ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మెడిటేషన్స్ ఎలా తీసుకోవాలి, ఓవరాల్ గా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనే దాని గురించి, అండ్ ఆల్సో వి ఇంక్లూడ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీ వీడియోస్ వచ్చేసి చాలా వరకు ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ లో మీరు వెబినార్స్ ఇచ్చేవారు, అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవారు, ఇట్లా మన త్రూ మీడియం మన సుమన్ టీవీ నుంచి వీడియోస్ చేసేవారు. ఇప్పుడు లైవ్ సెషన్ అనేది ఇది ఫస్ట్ టైం అండి మీరు కండక్ట్ చేస్తా ఉన్నది. సో అక్కడ ఇంకా ఏంటి స్పెషాలిటీ ఉంది అంటే, అక్కడ ఉన్న ప్లేస్ కున్న స్పెషాలిటీ ఏంటి? ఆ ఆశ్రమం చాలా పీస్ఫుల్ ఉంటుంది. యుల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద మదర్ నేచర్. న్యాచురల్ థెరపీ అంటే ఉట్టి న్యాచురల్ థింగ్స్ ఒక్కటే కాదు. ఇట్ ఈస్ టు అలైన్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ద నేచర్. నేచర్ తో మన బాడీని, మన మైండ్ ని అలైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ వచ్చేసేసి చంద్రలేఖ గారు గర్భ సంస్కార స్పెషలిస్ట్ కూడా. సో ఎవరైనా నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకునేవారు ఉంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే, అక్కడ మేడం నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా చేయొచ్చు న్యాచురల్ థెరపీలో. అదేవిధంగా ఈ గర్భ సంస్కారాలో ఎన్నో థెరపీస్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే మ్యామ్, మనము ఒకసారి ఈ జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? సో ఇది ఫ్రెష్ కొబ్బరి ముక్కలతో చేసుకున్న కొబ్బరి పాలు, ఇవి కొబ్బరి నీళ్ళు అనమాట. తర్వాత కొన్ని జీడిపప్పు తీసిన నీళ్ళు. అవును, జీడిపప్పు నానబెట్టుకున్నవి ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. తర్వాత ఆల్మండ్స్, అవి కూడా 4-5 hours నానబెట్టుకోవాలి. కొంచెం తేనె. సో మెయిన్ గా మనం కొబ్బరి ఎందుకు వాడుతున్నాం హెయిర్ కి అని అనుకున్నప్పుడు, చాలా మంది చెప్తుంటారు కొబ్బరి ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఇస్ గుడ్ ఫర్ హెయిర్ అని. దాంట్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ చూసుకున్నప్పుడు లారిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. అదేంటంటే హెయిర్ గ్రోత్ ని చాలా బాగా ఇనిషియేట్ చేస్తుంది. బట్ న్యాచురోపతి ఏం బిలీవ్ చేస్తుంది అంటే, ఏం నమ్ముతుంది అంటే, వాట్ ఎవర్ మనం ఏదైనా కానీ స్కిన్ మీద, స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలంటే దట్ షుడ్ బి ఈవెన్ ఏబుల్ టు ఎడిబుల్ గా కూడా ఉండాలి. అది ఇప్పుడు ఏదో కెమికల్ షాంపూ ఉంది అనుకోండి, అది మనం తాగలేము. దట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ అప్లైయింగ్. సో కొన్ని కాంపోనెంట్స్ అంటే మేజారిటీగా చూసుకున్నప్పుడు ఈ షాంపూల వల్ల కూడా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం, కలర్ గ్రే హెయిర్ గా మారడం కూడా చూస్తూ ఉంటాం. అవును.
మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు ఎట్లాగూ న్యాచురోపతి డాక్టర్ కాబట్టి న్యాచురల్ గా హెయిర్ షాంపూ ఎట్లా తయారు చేస్తారనే వీడియో అయితే చేద్దామండి ఖచ్చితంగా. ఓకే, దీనికి అంటే ఇదేంటి ఇప్పుడు మామూలుగా ప్యాక్ చేస్తా ఉన్నారా లేదంటే డ్రింకింగ్ ఇది ఒక మిల్క్ షేక్ లాంటిది అనమాట. ఓకే, కానీ కౌ మిల్క్ బఫెలో మిల్క్ కాకుండా కోకోనట్ మిల్క్ వాడుతున్నాము. ఓకే 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 మ్యామ్, ఇప్పుడు మనం ఏమేమి వేస్తున్నాము దీంట్లో? ఫస్ట్ కోకోనట్ మిల్క్ వేద్దాం. ఓకే అండి, చాలా చిక్కగా ఉన్నాయండి. తర్వాత నానబెట్టుకునే జీడిపప్పు. ఓకే, దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట, yes, ఆల్మండ్స్ కూడా. ఇది మొత్తం కలిపి ఒకసారి మిక్సీ చేసుకుందాం. చాలా చిక్కగా వచ్చాయండి, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడా కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి. కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్ళు సరిపోతుంది. దీంట్లో లాస్ట్లో కొంచెం తేనె. చాలా మందికి సరిగా నీళ్లు తాగక కూడా చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. బికాస్ స్కాల్ప్ కి కావాల్సినంత హైడ్రేషన్ కూడా మనం తాగే వాటర్ ద్వారానే రావాలి కాబట్టి వాటర్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మెయిన్ ఇప్పుడు అందులో సమ్మర్ వచ్చేసింది మ్యామ్. ఈ సమ్మర్లో చాలా వరకు నీళ్లు ఎక్కువ దప్పిగా అవుతూ ఉంటాయి, కానీ వర్క్ లో నెగ్లెక్ట్ చేసేస్తాం. సో దానివల్ల కూడా ఆ ఫేస్ గ్లో అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా ఈ హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. స్వెట్టింగ్ ఎక్కువ వచ్చినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందని విన్నాను. అవును, ఎందుకంటే ఒకసారి స్వెట్ వచ్చినప్పుడు దాని ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది అన్నమాట స్కాల్ప్ మీద. ఫైన్ గా రెడీ అయిపోయింది. yes, ఇది రోజు తీసుకోవచ్చు. ఓకే, ఎట్లాగూ సమ్మర్ లో కొబ్బరి బొండలు తాగాలి అని అంటుంటారు సార్. నట్స్ కూడా, yes, మంచి హెల్తీ ఫ్యాట్స్ కూడా. కొబ్బరి పాలు స్పెషాలిటీ ఏంటి మ్యామ్ యాక్చువల్గా? కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఇందాక చెప్పాను కదా. yes 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 సో ఆ లారిక్ యాసిడ్ వల్ల ఏంటంటే ఇట్ ఇస్ అ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అన్నమాట. సో అది ఒక మంచి హెల్దీ ఫ్యాట్, అట్ ద సేమ్ టైం మన హార్ట్ హెల్త్ ని చాలా బాగా కాపాడుతుంది. మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ కోకోనట్ మిల్క్ అండ్ ఆల్సో జనరల్ గా కుకింగ్ లో కూడా కోకోనట్ ఎక్కువ వాడుకోవడం వల్ల చాలా చాలా హెల్దీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం నీ పెయిన్స్, ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ అవన్నీ రాకుండా ముందే ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ వచ్చే విధంగా కూడా. ఓకే, ఇంకా నేను వెయిట్ చేయలేకపోతావు నా చూస్తామంటే చాలా బాగుంది. సో చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు పెరిగే పిల్లలు కూడా ఇవ్వచ్చు, వాళ్ళ గ్రోత్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని. పిల్లలు మామూలుగా పాలు తాగాలి అంటే మారం చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కొబ్బరి పాలు సజెస్ట్ చేస్తే మంచిది అంటారా మీరు? చాలా చాలా మంచిది. ఓకే ఓకే, అంటే కొబ్బరి తీసుకుంటే కాఫ్ వస్తుంది అనేసి విన్నాను. అట్లా జనరల్ గా నవ్వులు తింటే వస్తుంది, కానీ ఇట్లా ఇట్లా పాలలాగా చేసుకుంటూ తింటే ఏం కాదు. కొబ్బరి బొండం నీళ్లు తాగినప్పుడు టేస్ట్ అనేది చాలా ఆస్వాదిస్తూ ఉంటాం, కానీ కొబ్బరి పాలల్లో కూడా ఇంత టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలుస్తూ ఉందండి. దానికి తోడుగా ఈ నట్స్ పడ్డాయి కదా, ఇంకా మంచి పంటి కింద క్రంచిగా అట్లా వస్తూ ఉంది, చాలా బాగుంది. ఓకే, ఇంకెందుకు సమ్మర్ కదా, ఒకసారి మీరు కూడా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెమెడీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు డాక్టర్ చంద్రలేఖ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.